క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ప్రార్థన పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఈ చక్కటి అవకాశాన్ని మనకు దయచేసినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనం అందరం కూడా దేవుని ఆరాధన చేద్దాం, తర్వాత దేవుని వాక్యాన్ని విందాం, తర్వాత అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మొదటిగా ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రార్థన పోరాటాన్ని మేము ప్రార్థనతో ప్రారంభిస్తుంటుండగా నీ గొప్ప కార్యాన్ని జరిగించండి. ప్రతి కుటుంబాన్ని మీ నామములో దీవించండి. మీ దివ్యమైన సన్నిధిని, ప్రసన్నతని, కృప నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచి మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావాలు పొందుకోవాల్సిందని కోరుకుంటూ క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్.
సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా. అందరు చప్పలు కొట్టాలండి. ఏ ఒక్కరు ఆలోచన కొట్టుకున్న దేవానికి స్తోత్రం. నిత్యము కదలని సియోను కొండ మీద ఉన్నలా యేసయ్యానికి స్తోత్రం. కదలని సియోను కొండపై నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా ఆరాధనా ఆరాధనా
నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా హృదయపూర్వకంగా బిగ్గరగా ఆరాధనా 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 తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే ఆరాధనా 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 యేసయ్యకే ఆరాధనా ఆరాధనా తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధనా 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 ప్రతి ఒక్కరికి ఆరాధన 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 నా కన్నుల కన్నీరు తుడచి యేసయ్యకే ఆరాధనా ఆరాధనా బిగ్గరగా హృదయపూర్వకంగా మన చేతులెత్తి నా కన్నుల కన్నీరు తుడచిన
యేసయ్యకే ఆరాధన ఈ ఉదయకాలం మన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన అంశం దేవుడు, గాడ్. అవర్ గాడ్ ఈస్ నాట్ డిస్టెంట్ ఆర్ సైలెంట్. హీ రివీల్స్ హిమ్సెల్ఫ్ త్రూ హిస్ క్యారెక్టర్. మన దేవుడు దూరంగా ఉండే దేవుడు కాదు, నిశ్శబ్దంగా ఉండే దేవుడు కాదు. ఆయన తన యొక్క గుణగణాలను బట్టి తనను తాను బయలుపరుచుకునేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:9 మరియు మీరు నా వలన విని ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టు ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మన దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే సమాధానకర్త అయిన దేవుడు, ద గాడ్ ఆఫ్ పీస్. సమాధానకర్త అయిన దేవుడు. రోమపత్రిక 15:33 సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయునుగాక. ఆమేన్. మే అవర్ పీస్ గివింగ్ గాడ్ బీ విత్ యూ ఆల్. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే మన దేవుడు సమాధానమును అనుగ్రహించే దేవుడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఆయన ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే దావీదుకు శాశ్వతమైన కృపను చూపించిన దేవుడుగాను, సమాధానార్థమైనటువంటి నిబంధనను చేసినటువంటి దేవుడుగాను, సమాధానార్థమైన శిక్షను అనుభవించిన దేవుడుగాను ఆయన మనకు కనబడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనందరికి కూడా నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని కలుగు చేసేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో ఎదురయ్యేటటువంటి తుఫానుల్లో ఆయన సమాధానకర్తగా ఉంటాడు. భయములో సమాధానాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అనిశ్చితి కలిగినటువంటి వారమైనటువంటి మనకు సమాధానాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి తుఫానులను, అలాగే పరిస్థితులన్నింటినీ కూడా సద్దుమణగ చేసి మన దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఇక రెండో విషయానికి వస్తే మన దేవుడు ఏ విధంగా ఉన్నాడంటే ద గాడ్ ఆఫ్ కంఫర్ట్, ఆదరణకర్త అయిన దేవుడు. 2 కొరింథీ పత్రిక 1:3 కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మన దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే హీ డస్ నాట్ ఓన్లీ గివ్ కంఫర్ట్, హీ ఈజ్ కంఫర్ట్. ఆదరణ ఇచ్చే దేవుడు కాదు, ఆయనే ఆదరణ. అందుకనే మనకు రోగములో, మనకి ఎవరైనా కోల్పోయినటువంటి సమయంలో, నిరాశలో, అనేక రకాలుగా మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో దేవుడు తన సన్నిధి అనుగ్రహించి, దేవుడు తన కృప అనుగ్రహించి మనందరికి కూడా ఆయన ఏమి దయచేసే దేవుడుగా ఉన్నాడంటే ఆదరణ దయచేసే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తల్లి తన బిడ్డను ఆదరించినట్లుగా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనల్ని ఆదరించేటటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్య భాగములు మనం చూస్తే ఈ దినాన్న మన దేవుడు మనకు ఆదరణ ఇచ్చే దేవుడు. ఆయన ఇచ్చేటటువంటి ఆ యొక్క ఆదరణ మన జీవితానికి ఎంతో ఉపయుక్తమైనదిగాను, మేలుకరమైనదిగాను ఉండేటటువంటిదిగా ఉన్నది. మన దేవుడు మనకేమి ఇచ్చేటటువంటి దేవుడు అంటే కృప ఇచ్చే దేవుడు. కృప గల దేవుడు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ జీవం గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మనందరికి కూడా ఏమిస్తున్నాడంటే కృప ఇస్తున్నాడు. ఈ కృప ఎలాగా అనంటే ఎఫెసీ పత్రిక 2:8 మీరు కృప ద్వారా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతను రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని అన్నాడు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కృపగల దేవుడు. దేవుడు ఎలాంటి దేవుడు?
అననే అద్భుతమైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంలో ఆయన పిల్లలమైనటువంటి మనందరం కూడా తెలుసుకోవలసినటువంటి సత్యం ఏంటంటే, ఆయన కృప ద్వారా మనం రక్షిస్తున్నాడు. కృప ద్వారా మనము మరి ఉనికి కలిగి ఉండేటట్టుగా సహాయం చేస్తున్నాడు. కృప ద్వారా బలపరుస్తున్నాడు. కృప ద్వారా మనం పునరుద్ధరింపజేస్తున్నాడు. నా కృప నీకు చాలును అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ కృప ద్వారా దేవుడు మనల్ని క్షమిస్తూ మన పాత జీవితాన్ని, గత జీవితాన్ని మొత్తం కూడా క్షమిస్తూ ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈరోజు కృపామయుడైనటువంటి దేవుడు మనల్ని కాపాడుతూ, మనల్ని పోషిస్తూ, మన పక్షంగా మనకు అండగా ఉన్నాడు. దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే, హీఈస్ ఎ గాడ్ ఆఫ్ పీస్, సమాధానకర్త అయిన దేవుడు. అలాగనే హీఈస్ ఎ గాడ్ ఆఫ్ కంఫర్ట్, మనకు ఆదరణకర్త అయిన దేవుడు. ఆ తర్వాత ద గాడ్ ఆఫ్ గ్రేస్, కృపగల దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఇంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. కృపగల దేవుడు, దయగల దేవుడు, మనకు కృపను అనుగ్రహించేటటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఈ దేవుడు సమాధానకర్త అయిన దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు, కృప గల దేవుడు. ఇలాంటి దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఇలాంటి గొప్ప ధన్యతను మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, అయ్యా సమాధానకర్త అయిన దేవా, మీ సమాధానం మా ఇంట్లో దయచేయండి. ఆదరణకర్త అయిన దేవా, మా పరిస్థితుల్లో ఆదరణ మాకు దయచేయని కృపగల దేవా, నీ కృప దయచేసి మమ్మల్ని రక్షించి, మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని స్థిరపరచండి అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నమ్మదగిన దేవుడువు, ప్రేమగల దేవుడువు, నీ దయా నీ వాత్సల్యతను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. నీ కనికరాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము మా తండ్రి. నాయన, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకు నీకు స్తోత్రం. నాయన, దేవుడు అనేటటువంటి యొక్క దివ్యమైన అంశములో నాయన మీరు మాకు సమాధానకర్తగా, మీరు ఆదరణకర్తగా, కృపగల దేవుడుగా మాకున్నందుకు నీకు స్తోత్రం. నీ కృప మా ఇంట్లో ఉండను గాక, మీ ఆదరణ మా ఇంట్లో ఉండను గాక, నీ సమాధానంతో మేము సాగిపోవదుము గాక, కృప కలుగును గాక. యేసయ్యా, దుఃఖములో ఉన్న వారికి ఇప్పుడే ఆదరణ దయచేయండి. నాయనా, నా కృప నీకు చాలునని పౌలుతో మీరు చెప్పారు. అలాంటి కృప నాయనా నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగుననే మా గొప్ప తండ్రి నీకు స్తోత్రం. సమాధానకర్త అయిన దేవుడువనైనా నీ సమాధానం అంతటా కూడా వ్యాపింపచేసి నీ ఆశీర్వాద దీవెనలతో నింపుమని ఈ దినమంతా కూడా సమాధానకరంగా, ఆదరణకరంగా, కృప కలిగిందిగా నాయనా, కృపామయుడైనటువంటి నీవు మాతో కూడా ఉండడాన్ని బట్టి మీ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు పొందేటటువంటి వారిగా, ప్రతి విషయంలో నేను ముందు పెట్టుకుని నడిచేవారిగా మేము ఉండడానికి సహాయం చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో అభినందిస్తున్నాను. కృప మీకు తోడైనను గాక. మరొక అద్భుతమైనటువంటి అంశంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు తోడైనను గాక. ప్రైజ్ ద లార్డ్.